తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార పార్టీ నాయకుల అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. ఎక్కడికక్కడ దాడులు దౌర్జన్యాలు చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా టెర్రరిస్టులకు దేశద్రోహులకు పట్టుకునేందుకు వినియోగించే వాయిస్ ట్రాకర్లను కూడా వాడుతూ ఉన్నారు. ఒక సామాన్య మహిళ వేసుకున్న రేకుల షెడ్డును దౌర్జన్యంగా తొలగించడమే కాకుండా ఏకంగా ఆమె చుట్టూ వాయిస్ ట్రాకర్ పెట్టడంపై యునైటెడ్ జాయింట్ యాక్షన్ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని డీసీఎంఎస్ కార్యాలయం వద్ద 12 ఏళ్లుగా మెహతాజ్ అనే మైనారిటీ మహిళ ఒక బంకు వేసుకుని జీవనం సాగిస్తోంది. ప్రస్తుతం టీడీపీ నాయకులు ఆ స్థలంపై కన్నేసి దౌర్జన్యంగా అక్కడ రేకుల షెడ్డును తొలగించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేసినా కూడా స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు బేఖాతరు చేశారు. ఆమె ఎవరితో మాట్లాడుతోంది, ఎక్కడెక్కడ తిరుగుతోంది, ఇలాంటి అంశాలు తెలుసుకునేందుకు వాయిస్ రికార్డులు పెట్టారు. ఆసుపత్రితో పాటు ఆమె ఉన్న చోట ఈ వాయిస్ ట్రాకర్లు పెట్టడంపై అందరూ విస్తుపోతున్నారు. దీనిపై ఖచ్చితంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని యూజేఏసీ నాయకులు చెప్పారు. వెంటనే దీనిపై ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆమెకి బంకు ఏర్పాటు చేసుకునే అనుమతి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డివైస్ ఇది శాటిలైట్ ద్వారా పోతుంది కనెక్షన్. సాంఘిక కార్యక్రమాలు చేసేటోళ్ళు వాడతారు దీన్ని. తీవ్రవాదులు, పెద్ద పెద్ద తీవ్ర ఎన్ఐ అట లిస్టులో పెద్ద పెద్ద టీవీలో చూస్తాంటే ఈ వద్ద మేము సొంతంగా ఇటు కూడా వాయిస్ మనం ఏం మాట్లాడుతాం రికార్డ్ అవుతుంది. దీనికి ఒక బ్యాటరీ అటాచ్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది, దీనికి మెమొరీ ఉంది. దీని తర్వాత ఈ డివైస్ మొత్తం ఇదంతా శాటిలైట్ లింక్. ఇదంతా ఇది ఎవరు పెట్టినారు ఏమి ప్రతి ఒక్కటి ఉంటుంది. దీనికి 1 2 3 నంబర్లుగా వేసినారు. దీనికి 1 2 3 నంబర్ వేసినారు. దీంట్లో చిప్పుగానే ఉంటుంది. చిప్పు అది చిప్పు తీయాలంటే ఇది రేపు పోయి ఎస్పీ గారి సమక్షంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. 12 సంవత్సరాలుగా డీసీఎంఎస్ స్థలంలో షెడ్డు బంకు వేసుకుని హోటల్ నడుపుకుంటున్నటువంటి గౌరవ మెహతాజ్ నాకు న్యాయం జరగాలని ఆమె లోకేష్ బాబు దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారి దగ్గరికి, డీసీఎంఎస్ చైర్మన్తో కలిసిన తర్వాత మధ్యవర్తులు కొంతమంది బెదిరించి దౌర్జన్యంగా ఇవాళ తొలగించేటువంటి ప్రయత్నం చేసినారు. ఎట్టకేలకు రాత్రికి రాత్రి షెడ్డు బంకు గ్యాస్ స్టవ్తో సహా మొత్తం నామరూపం లేకుండా చేసినారు. ఈ అంశం పైన నేను టీడీపీ కార్యకర్తనైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా సహకరించలేదనేటువంటి ఒక మనస్తాపంతో విసుగుతో ఆమె పాయిజన్ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకోయింది. 6వ తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అక్కడనే ఇందాక అంటే ఇప్పటిదాకా కూడా మన చికిత్స పొందుతూ ఉంది. డాక్టర్లు కూడా ఒక మంచి వారు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. కానీ బాధాకరమైనటువంటి అంశం ఏమంటే ఇప్పటికైనా కూడా 6వ తారీఖు నుంచి ఇవాళ 14వ తారీఖు వరకు 8 రోజులుగా హాస్పిటల్లో ఉంటున్నప్పటికీ కూడా అధికార పార్టీ వారు కానీ, ప్రభుత్వం కానీ, డీసీఎంఎస్ మేనేజర్ కానీ ఎవ్వరు కూడా స్పందించకపోవడం అనేటువంటిది శోచనీయం. చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆమెకు 3 పిల్లలు ఉన్నారు. గాను మెహతాజ్కు 2 మగ పిల్లలు, 1 ఆడకూతురు. వాళ్ళ కుటుంబ పోషణ కూడా ఈ హోటల్ పైన ఆధారపడి ఉంది. కరోనా కాలం నుంచి ఆమెకు బంకును పెట్టనివ్వడం లేదు. అక్కడ షెడ్ ముందరే బంకు పెట్టుకొని ఆ రకంగా జీవనం చేసుకుంటున్నటువంటి ఒక మహిళ పైన, ఒక మైనార్టీ మహిళ పైన దౌర్జన్యంగా ఈ రకంగా చేయడం అనేటువంటి దాన్ని తీవ్రంగా యూజేసీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర చేశారు. ఇవర హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళ ప్రధానంగా వాళ్ళ బావ అనేటువంటి అతను హబీబ్ ఆటో డ్రైవర్ తన ఆటోని అక్కడే పెట్టుకొని రక్షణగా ఉండడానికి ఆయన ప్రయత్నం చేశాడు. కానీ 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖుల్లో ఇవాళ ఆటోలో ఇవాళ వాయిస్ ట్రాకర్ పెట్టారు. 3 పెట్టాడు. 3 రోజుల పాటు 7, 8, 9వ తేదీలో వాళ్ళ వాయిస్ ట్రాకర్ పెట్టారు. దాని అర్థం ఏమంటే ఎవరు వస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏ రకమైనటువంటి ఇక్కడ సంభాషణ జరుగుతూ ఉంది, ప్రతి విషయం అంతా కూడా గమనించడానికి, ఇదంతా తెలుసుకోవడానికి ఈ రకమైనటువంటి కుట్ర చేసినారని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. అంతటితో వదలకుండా ఇవాళ ఆమె గానుగ మెహతాజ్ మొత్తం అంతా కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటప్పుడు వీడియో రిలీజ్ చేసి ఫలానా వారే దీనికి కారకులు, ఫలానా పేర్లు చెప్పి, రఘు అని ఇంకో పేరు చెప్పి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. అందుకని ఆమె దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా తన కుమారుడు ఇస్మాయిల్కి ఇచ్చింది. ఇస్మాయిల్ కూడా బాగా నిద్రమైనటువంటి ఆ సమయంలో అతని దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా లాక్కొని పోయారు. అంటే అది కూడా చోరీ కాబడింది. ఈ అంశం పైన 2 టౌన్ పోలీసులో కంప్లైంట్ చేసినారు.
ఇంత చేయాల్సిన అవసరం ఏముంది నేను అంటా ఉన్నా. ఒక చిన్న అంశం, 12 సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నటువంటి గానుగ మెహతాజ్కు DCMS వాళ్ళు పట్టా ఇవ్వరు, వీళ్ళ టెంపరీగా అలాట్మెంట్ ఇస్తారు. టెంపరీగా అలాట్మెంట్ ఇచ్చేటువంటి స్థలానికి ఇంత దుర్మార్గంగా బయటకు నెట్టడం కాకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ ఈ రకంగా వాయిస్ ట్రాకర్ పెట్టడం అనేది, సెల్ ఫోన్ దొంగలించడం అనేటువంటి దానిపైన SP గారిని కూడా కలవబోతా ఉన్నాం. దీనిపైన ఎంక్వైరీ చేయాలి. ఈ దౌర్జన్యంగా చేసినటువంటి వారు, వెనక కుట్ర చేసినటువంటి వారిపైన కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, అక్కడనే గానుగ మెహతాజ్కు అదే స్థలంలోనే ఆమెకు అలాట్మెంట్ ఇవ్వాలని, ఇప్పటి వరకు ఇచ్చి ఉంటే వేరే వాళ్ళకు అది రద్దు చేసి గానుగ మెహతాజ్కి అలాట్మెంట్ చేయాలని చెప్పి ఇవాళ UJC తరఫున, యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్ అబ్దుల్ రసూల్, అనంతపురంలో నేను న్యాయవాది, అదేవిధంగా UJSCలో పనిచేస్తున్నా. గత కొద్ది రోజులుగా అనంతపురం నగరంలో మీడియాలోనూ, అన్ని పత్రికల్లోనూ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ గానుగ మెహతాజ్ అన్నటువంటి ఆమె ఒక ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది అన్నటువంటి అంశం అందరికీ తెలిసింది. మరి DCMS వాళ్ళ యొక్క స్థలంలో దాదాపుగా గానుగ మెహతాజే కాదు, ఇట్లాంటివి దాదాపు ఒక 10 మంది దాకా బంకులు వేసుకోవడం, కొట్టాలు వేసుకోవడం, వాళ్ళు కాపురాలు చేస్తూ ఉన్నారు. అంటే ఒక 12-13 సంవత్సరాల క్రితం గానుగ మెహతాజ్ వాళ్లకు DCMS వాళ్ళు అనుమతి ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు అది పెట్టుకోవడానికి, బంక్ చేసుకోవడానికి. మరి ఉన్నది ఉన్నట్టుగా ఎటువంటి నోటీస్ లేకుండా, వాళ్ళని ఏమి హెచ్చరికలు ఏం చేయకోకుండా, అది ఖాళీ చేయమని చెప్పి కూడా కోరకుండా రాత్రికి రాత్రే అక్కడి నుంచి బంకు తీసేయడం అన్నటువంటిది ఒక అన్యాయమైనటువంటి చర్య. ఇది ఒక కుట్రపూరితమైనటువంటి చర్య. మరి దాన్ని ఎవరు తీసినారు, ఎవరు ఏం చేసినారు అన్నటువంటిది ఇంతవరకు తేలడం లేదు. DCMS వాళ్ళు ఏమో చూస్తే మేమైతే అనుమతి ఇచ్చాము కానీ మేము తొలగించలేదు అది అని అంటున్నారు. మరి ఎవరు తొలగించినారు, ఎవరిపైన చర్య తీసుకోవాలన్నటువంటిది ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి అంశం. దీనికి సంబంధించి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయడం, హాస్పిటల్లో ఆమె ట్రీట్మెంట్ తీసుకోవడం, దానిపైన పోలీసు వాళ్ళు విచారించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఈ రకమైనటువంటి ఒక అన్యాయమైనటువంటి విధానాన్ని కొనసాగించడం అన్నటువంటిది అది సరైనది కాదు అని చెప్పి UJSC అభిప్రాయపడతా ఉంది. గానుగ మెహతాజ్కు తిరిగి ఆ స్థలంలో పునరుద్ధరించాలా, ఆమెకు జరిగినటువంటి ఆ అన్యాయానికే నష్టపరిహారం కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.